అండి ఈరోజు నేను చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బిర్యానీలోకి కానీ కర్రీకి సైడ్ కర్రీకి చాలా బాగుంటుంది టమాటో షేర్వా. ఇది వేడివేడిగా చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తినొచ్చండి. ఇప్పుడు వచ్చే వర్షంకి సాయంకాలం పూట వర్షానికి చపాతీలోకి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఎట్లా తయారు చేస్తాం చాలా ఈజీ, కానీ మనం చికెన్కి నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు. నాన్ వెజ్లో పడాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్ దీంట్లో పడుతుంది, కానీ నాన్ వెజ్ ఒకటే ఉండదన్నమాట. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ చూసి నేను చేసే ప్రిపరేషన్ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలుసండి, ఆల్మోస్ట్ అందరికీ. కానీ నేను కూడా ఒకసారి నా స్టైల్లో చేసి చూపిస్తున్నాను, ఓకేనా. ఆయిల్ తీసుకున్నానండి, తగినంత ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు జీలకర్ర, ఇలాచి, లవంగాలు అన్నీ బిర్యానీలోకి మనం ఏమేస్తామో అన్నీ, ఒక బే లీఫ్, చెక్క, మొగ్గ అన్నీ తీసుకొని ఫ్రై చేసుకొని దీనికి కచ్చా పచ్చా నేను అల్లం వెల్లుల్లి దంచుకున్నానండి, అది వేసుకుంటున్నాను. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్నాను. వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేగిన తర్వాత, పేస్ట్ కాదు కచ్చపచ్చ వేసాను, దీనికి మిరియాల పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ దించబోయే ముందు వేస్తారు, కానీ నేను ఇప్పుడే వేసి ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇది కారం కూడా అండి, కారము ఇలా మిరియాల పొడి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తే ఒక ఫ్లేవర్ అనేది వస్తుందండి. చికెన్ ఫ్లేవర్ అంటే నాన్ వెజ్ తిన్నంత ఫ్లేవర్ అనిపిస్తుంది. ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు ఆనియన్స్ అయితే బాగా వేగాలండి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మళ్ళీ మనం టమాటో కూడా ఒక కప్ యాడ్ చేసుకున్నాము. ఒక కప్పు సన్నగా కట్ చేసిన టమాటో, ఇవి కూడా బాగా ఆయిల్లో మగ్గాలి, బాగా మెత్తబడిపోవాలండి. ఆ తర్వాత మనం వాటర్ కలుపుకోవాలి. కొద్దిగా షేర్వా కదా, కొద్దిగా లూజ్ ఉండాలన్నమాట. ఇట్లా దగ్గర పడేదాకా టమోటా, ఉల్లిపాయ బాగా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఏమాత్రం నాన్ వెజ్కి తగ్గదు టేస్ట్. వర్షాలకి బాగుంటుంది. పిల్లలకి జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్, పెద్దవాళ్ళకైనా చిన్న పిల్లలకైనా ఎవరికైనా సూప్ లాగా, టమాటో సూప్ అంటారు కదా, ఆ విధంగా కర్రీ ఇది, అదే షేర్వా, చాలా బాగుంటుంది. కొద్దిగా నేను ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా ముందు సన్ఫ్లవర్ ఆయిల్తోనే కుక్ చేసింది, కొద్దిగా చిటికెడంతా. హెల్త్కి మంచిదని ఆలివ్ ఆయిల్ వేసుకున్నానండి. చూడండి, కర్రీ మనకి దగ్గర పడుతూ ఉంది. దగ్గర పడేదాకా మనం వాటర్ యూజ్ చేయకూడదు. కొన్ని కర్రీస్ అనేవి రకరకాలుగా, పప్పు కానీ ఏ కర్రీస్ అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో, వాళ్ళ స్టైల్లో చేసుకోవచ్చు. వాడే ఇంగ్రీడియంట్స్ సేమ్ ఉండొచ్చు, కానీ వే ఆఫ్ కుకింగ్ వేరేగా ఉంటుంది. ఈ షేర్వా కూడా చాలా విధాలుగా చేస్తుంటారు. నేను ఇది మా నెల్లూరు స్టైల్లో నేను నేర్చుకున్న, మా అమ్మ దగ్గర నేర్చుకున్న స్టైల్ అనేది. అంటే అంత ఆయిల్లోనే మనకి కుక్ అవుతుంది అన్నమాట. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకుంటాం అన్నమాట. దగ్గర పడిందండి కర్రీ, నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. లూజ్గానే చపాతీలో కాబట్టి కొద్దిగా లూజ్గానే యాడ్ చేసుకుంటున్నాను. వాటరు ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకున్నాను. కర్రీ చూడండి బాయిల్ అవుతూ ఉంది. వాటర్ కూడా కలుపుకున్నాను. దీంట్లో అన్ని నాన్ వెజ్కి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడాను. చెక్క, మొగ్గ, ఇలాచి,
ఇలాచి మిరియాల పొడి వల్ల చాలా ఫ్లేవర్ మారుతుంది. ఈ వర్షాలకి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్కి, జలుబులకి అన్నిటికీ నోటికి టేస్ట్గా అనిపిస్తుంది. మీకు ఏ ఫుడ్ తీసుకుంటున్నారో దాంట్లోకి సైడ్గా వాడుకోండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా సూప్ లాగా ఉండాలండి, వాటరీగా ఉండాలి. కసూరి మేతి, లిటిల్ పించ్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. లిడ్ పెట్టేసేసి స్టవ్ బంద్ చేసేస్తా. చపాతి అండ్ షేర్వా రెడీ అండి. మా పాప టేస్ట్ చేసి మీకు చెప్తుంది. ఎలా ఉంది టేస్ట్? థ్యాంక్ యూ.